రెండే రెండు తెలుగు సినిమాలు చేసింది. అందులో ఒకటి ఫ్లాప్ అయింది. ఒకే ఒక్క హిట్ పట్టింది. అయినా పవన్ నుంచి మహేష్ వరకు పెద్ద హీరోల సినిమాలకు తానే కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. నిర్మాతలంతా తన కోసం ఎగబడాల్సి వస్తోంది. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్. ధమాకా తప్ప శ్రీలీలకి తెలుగులో వెలిగే సీన్ ఇచ్చిన సినిమా లేదు. కానీ 3 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు పెద్ద హీరోల సరసన మెరిసే ఛాన్సులు వరుసగా క్యూ కడుతున్నాయి. సింగిల్ హిట్ హీరోయిన్ ఇప్పుడు పూజా హెగ్డే, రష్మికను మించేలా ఉంది. శ్రీలీల తెలుగులో చేసిన మొదటి మూవీ పెళ్లి సందడి. అదంతగా ఆడలేదు. కానీ ఈ హీరోయిన్ ని మాత్రం ఆ మూవీ బానే ఎలివేట్ చేసింది. దాని ఎఫెక్టే ధమాకా ఆఫర్. ఇప్పుడు ఆ మూవీ ఎఫెక్ట్ మిగతా ఆఫర్స్ కి కారణమవుతోంది. పూజా హెగ్డే వరుస ఆఫర్స్ ని ఇప్పుడు శ్రీలీల ఎగరేసుకుపోవడమే హాట్ టాపిక్ అయింది. విచిత్రం ఏంటంటే పూజా రెమ్యూనరేషన్ నచ్చక శ్రీలీలను తీసుకున్నారంటే కారణం ఉంది. కానీ పూజా హెగ్డేకి ఇచ్చేంత రెమ్యూనరేషన్ తో శ్రీలీలకు ఉస్తాద్ భగత్ సింగ్ టీం ఆఫర్ చేయడమే హాట్ టాపిక్ అవుతోంది. ఇక రష్మిక సరిలేరు నీకెవ్వరు పుష్పతో పాన్ ఇండియా హీరోయిన్ అయింది. రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీ చేస్తోంది. అంతా బానే ఉంది కదా అనుకునేలోపు ఇక్కడ తన ప్లేస్ ని శ్రీలీల రీప్లేస్ చేస్తుండటంతో రష్మిక ఫ్యూచర్ కి పంచర్ పడేలా ఉందని కామెంట్స్ పెరిగాయి. పూజా హెగ్డే, రష్మిక కనీసం 2-3 హిట్స్ పడ్డాక కానీ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి రాలేదు. కానీ శ్రీలీల ఒక ఫ్లాప్, ఒక హిట్ తోనే ఎక్కడికో వెళ్లిపోతోంది. నితిన్, రామ్ తో జోడీ కడుతూనే మహేష్, పవన్ సినిమాల్లో ఆఫర్ కొట్టేసింది. బాలయ్య కూతురిగా కూడా నటిస్తోంది.